గమనిస్తూనే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు, ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు, లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి తోడు భుజాలు తడుకోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు అనడం దగ్గర నుంచి, లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకటి జరిగిన దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకు అంటున్నాం అంటే, ఆ ఫోర్స్ చూసి అంటున్నాం. కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి చూసి గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం. అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం. అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు. 2019 కూడా కొంచెంలో ఇదే ఉంటే, అదే మెడ మీద ఆయన తల ఇటు తిప్పకుండా ఇది ఉండి ఈ మెడగన తగిలి ఉంటే అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యేది. ఈరోజు కూడా అప్పుడు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం తిరక్కపోతే స్ట్రైట్ ఉంటే కన్నుకు తగిలిన ప్రమాదం అయ్యేది. కేవలం లక్, అదృష్టం ఆయన వైపు ఉండి, ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయనకు ఏమి జరగలేదనే బాధనో ఇట్లాంటివి కనపడతాయి. సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది, ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు, బస్సులో కూర్చుంటారనన్నా ఉండాలి, జనంలోకి రాకుండా ఆపగలమనన్నా ఉండాలి. ఏదో ఆలోచన, ఒక ప్లాన్ దీంతో జరిగింది. కానీ ఇలాంటివి ఏవీ ఆపలేవు. యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకునే రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది. తరువాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది. అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటకాలే సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అది చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశంకో ఆయన మీరు అందరి మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తా. 2003 అలిపిరి సంఘటన జరగగానే దెబ్బకు సింపతి దాంతో 4లో రావచ్చని అర్జెంటుగా ఎన్నికలు అదేది అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి కూర్చున్నాడు. 3 నెలలు ఒక చేతి కట్టుకొని రోజు బస్సుల్లో జనాన్ని తెచ్చి వాళ్ళందరి దగ్గర చాలా నిస్సహాయుడిలాగా ఇదిగా ఉన్నట్టు నిలబడి అప్పుడు చేశాడు. ఇవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆ ఫలితం ఏం రాలా. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు. ఇంకోటి నేను సీరియస్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్, ఆయన సిద్ధాంతంలోనే, ఆయన రాజకీయ సిద్ధాంతం, దాంట్లోనే ద్వేషం పెంచడం, అలజడి సృష్టించడం, రెచ్చగొట్టడం, ఆ ప్రాసెస్లోనే వాళ్లతో ఏదో ఒకటి చేయించి ఆ దాంట్లో నుంచి తన లాభం సంపాదించుకోవడం, అధికారంలోకి రావడం. కానీ ఎన్టీ రామారావును కొట్టాలంటే లక్ష్మీపార్వతి రాగానే మొదలుపెట్టి ఓటు చేస్తాడు. మళ్ళీ అదే ఎన్టీ రామారావుని పెట్టుకుని ఓట్ల కోసమైనా పోగలడు. అలాగే తనకు సంబంధించినంత వరకు పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరం తొయ్యాలంటే దానికి ఇంకో రకమైన గ్రూపును కట్టినా చేయగలరు, సీన్లు క్రియేట్ చేయగలరు, రెచ్చగొట్టగలరు. ఏదైనా సరే ఒక విలన్ క్రియేట్ చేస్తాడు. అధికారంలో ఉన్నా కూడా ఎవరినో క్రియేట్ చేసి దానికి అటాక్ చేస్తుంటాడు. ప్రతిపక్షాల మీద చేస్తాడు. ప్రతిపక్షంలో ఉంటే విజృంభించి మరి ఇప్పుడు చేస్తున్నట్టు ఎందుకు తిడుతున్నాడో లేకుండా తిడుతుంటాడు. తిట్టి ఇవే నిజమని మళ్ళీ ప్రజలకు చెప్తుంటాడు. ఈయన లక్షణాలు ఏమున్నాయో అప్పట్లోనే మీరు చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన దాంట్లో, ఆయన తోడలు రాసిన దాంట్లో ఉంది. టీడీపీ తొలి రోజుల్లోనే అందరూ ఏదో సమ్మె చేయించాలనుకుంటే, అప్పట్లో సమ్మె జరిగితే కనీసం 4 బస్సుల అద్దాలన్నా పగలాలా, 2 బస్సులన్నా తగలబడాలా,
లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, రాకపోతే ఇష్యూ ఎట్లా హైలైట్ అవుతుంది.